వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో తమ పార్టీని మరింత బలపరచాలని చూస్తోంది బీజేపీ. ఇందుకోసం ఆ రాష్ట్ర నేతలకు కీలక పదవులను ఇచ్చింది. అంతేకాకుండా పార్టీలో సంస్థాగత మార్పులు కూడా త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కొత్త గవర్నర్ను నియామకం చేపట్టనుంది. ప్రస్తుతం తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ లేరు. ఇప్పుడున్న సిపి రాధాకృష్ణన్ ఇన్ఛార్జ్ మాత్రమే. జార్ఖండ్కు ఆయన పూర్తి స్థాయి గవర్నర్గా ఉంటున్నారు. గతంలో గవర్నర్గా పనిచేసిన తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున క్రియాశీలక రాజకీయాల్లో దిగారు. మొన్నటి ఎన్నికల్లో చెన్నై సౌత్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో కొత్త గవర్నర్ను నియమించాలని అధిష్టానం భావిస్తోంది. అయితే గవర్నర్ ఎవరైతే బాగుంటుందని ఇప్పటికే ఢిల్లీ పెద్దలు చర్చలు జరిపారు. అనంతరం ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్గా నియమించాలని బీజేపీ భావిస్తోందట. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవిని కట్టబెట్టొచ్చనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. అయితే నల్లారి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి ఆయనే. 2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్ మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కిరణ్ కుమార్ రెడ్డికి అదృష్టం వరించింది. ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా కాలం పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో 76,000 పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు తెలంగాణ గవర్నర్గా నామినేట్ చేయొచ్చుననే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. తెలంగాణ అక్కడి రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్గా నియమించడం పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ గవర్నర్గా కిరణ్ కుమార్ వస్తే మాత్రం రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడుతుందని అంటున్నారు. చూడాలి మరి గవర్నర్ నియామకంపై అధికార పార్టీ కాంగ్రెస్ రియాక్షన్ ఎలా ఉంటుందో.